ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములకు వెళ్దాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 18వ మాట. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద యుండిరి. నేను ఎవడనని జన సమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిసమిచ్చు యోహాననియు కొందరు ఏలియాయనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్యకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ జీవితంలో ఎవరు? యేసుక్రీస్తు నీ జీవితంలో ఎవరు? ఈ అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు. మరి యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారని ఉంది అక్కడ. యేసయ్య ప్రార్థన చేస్తుంటే వీరందరూ ఏం చేస్తున్నారు? ఆయన యొద్ద ఉన్నారు. ఏం చేస్తున్నారు? అదే కొన్నిసార్లు మందిరాల్లో కూడా ఇదే జరుగుతుంటుంది. సేవకులు ప్రార్థన చేస్తుంటే సంఘం ఏం చేస్తుంటుంది? ఉంటుంది సేవకుల దగ్గరనే. ప్రార్థించే వాళ్ళు సేవకులు ఉంటారు. విశ్వాసులు దేనికోసం ఉంటారు? ఉంటారంటే అటెండెన్స్ అన్నమాట. ప్రజెంట్ సార్ అని చెప్పడానికి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు అక్కడ ఒక అద్భుతమైన ప్రశ్న, ఒక గొప్ప ప్రశ్న, ఒక ఆశ్చర్యాన్ని కలగజేసే ప్రశ్న అడుగుతున్నాడు. అంటే యేసు ప్రభుకు టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటో తెలియదా? కాకపోతే ఆయనతో ఉన్నవారు నా గురించి ఏమనుకుంటున్నారు అన్న సంగతి ఆయన తెలుసుకోవాలని ఇష్టపడ్డారు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుతో మనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే యేసు ప్రభుతో నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. యేసు ప్రభు అంటే ఎవరో నువ్వు తెలుసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది జారిపోవడానికి, చాలామంది పడిపోవడానికి, చాలామంది దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఎవరో వారు ఇంకనూ తెలుసుకోలేదు. యేసయ్య ఒక దగ్గర అంటాడు, వారు ఒకవేళ తెలుసుకొని ఉంటే కదా వారు ఆయనను మరణానికి అప్పగించేవారు కారు అంటారు. దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభు ఎవరో తెలుసుకక తెలియనప్పుడు తెలియనప్పుడు ఏమని జరుగుతుంది తెలుసా? అపార్థం చేసుకుంటాం మనం. తెలియనప్పుడు ఏం జరుగుతుంది? అపార్థం కదా. అందుకే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, మీరైతే నన్ను ఎవరు అనుకుంటున్నారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. అప్పుడే ఆయన ఎవరో మనము తెలుసుకోగలం. దేవునామానికి మహిమ కలుగాక. వీరు ఉండి అక్కడ ఆయన యొద్ద ఉండి ఏం తెలుసుకున్నారంటే ఆయన క్రీస్తుని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు అని తెలుసుకున్నారు. హల్లెలూయా. అభిషక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే రాబోయే మెస్సయ్యా అని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి ఇజ్రాయేలు యూదులు అందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే వాని గురించి ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వచ్చి ఏం చేస్తారంటే ఆయన విడిపిస్తారు కదా, విడుదల ప్రకటిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు అన్న నిరీక్షణతో చాలా మంది ఇజ్రాయిల్లో యూదుల్లో ఈ రోజుకి బ్రతుకుతూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన కృపను మన ఎడల కనుపరిచి అన్యులమైన మనము యేసు ప్రభు ఎవరో తెలుసుకునే భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. ఆమేన్. ఆయనను క్రీస్తుగా మనం ఏం చేసి ఉన్నాం? స్వీకరించి ఉన్నాం. ఆయన క్రీస్తుగా, ఆయన రక్షకుడిగా మనం ఏం చేశాం? మన జీవితంలో ఆయనకు ఆహ్వానం ఇచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే తోమాట అంటాడు, చూసి నమ్మువాని కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అంటారు. అక్కడున్న జనం చూస్తే తప్ప నమ్మలేని పరిస్థితి. అయితే మనం మాత్రం ఏం చేశాము? చూడకుండానే ఆయనను మనం నమ్మాం. కాబట్టి ఈరోజు మనం అందరం ఏమయ్యాం? ధన్యులమైన. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వీరికి శిష్యులకు ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు? దేవుని క్రీస్తై ఉన్నారు. చెప్పండి, ఏమై ఉన్నారు? దేవుని క్రీస్తై ఉన్నారు. మరి ఈరోజు ఒక ప్రశ్న, నీకు యేసయ్య ఏమై ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. నీవు నీ అనుభవంలో నువ్వు ఆయనని ఏ రీతిగా చూస్తున్నావు, నువ్వు ఏ రీతిగా తెలుసుకున్నావు, ఏ రీతిగా? ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఎవరినో తెలుసా? క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆదాము తెలుసు, అవ్వ తెలుసు, అబ్రహాం తెలుసు, ఇసాకు తెలుసు, యాకోబు తెలుసు, దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్గో, శాంసన్, డెలీలా, వీళ్ళందరూ తెలుసు. కానీ తెలియని వారు ఎవరు? పాత నిబంధన అంతా ఎవరి గురించి ప్రకటించింది? యేసయ్య గురించే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆయన ఎవరో మనము ఈరోజు పర్సనల్ గా తెలుసుకొని ఉండాలి. యేసు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అంటే మీకు క్రీస్తు ఏ రీతిగా మీకు ఆయన తెలుసుకొని ఉన్నారు ఆయనని మీరు? వీరైతే దేవుని క్రీస్తుని వారు ఎరిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు యేసును మనం ఏమని తెలుసుకుంటున్నాం, ఏమి మనము ఎరిగి ఉన్నాం ఆయన గురించి ఒక్కసారి మనను మనం పరీక్ష చేసుకోవాలి. ఆయన ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఇంకా దేన్నో స్థాపించడానికి వచ్చిన వాడు కాడైనా. అయితే ఒక అద్భుతమైన కీర్తనలో మనం ఈరోజు ఆసాపును మనం చూడబోతున్నాం. ఆసాపు కీర్తనకారుడు. అయితే అతడు ఒక మంచి వర్షిపర్, చక్కగా దేవుని ఆరాధించువాడు, దేవుని గణపరచువాడు. అయితే అటువంటి వానికి ప్రత్యక్షత వచ్చింది. ప్రత్యక్షతలో దేవుడు ఏమై ఉన్నారో లేక క్రీస్తు ఏమై ఉన్నారో అతడు ఒక అద్భుతమైన కీర్తన రాయడం ప్రారంభించారు. దేవునామానికి మహిమ కలుగుగాక. దాంట్లో నుండి మనం కొన్ని నేర్చుకుందాం ఈరోజు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగుగాక. చూడండి, కీర్తన 85వ కీర్తన. శిష్యులకేమో యేసుక్రీస్తు ప్రభు ఎట్లా కనబడుతున్నారు? దేవుని క్రీస్తుగా కనబడుతున్నారు. కోరాహు కుమారులు రాసిన కీర్తన. సో కోరాహు కుమారులకు యేసు ప్రభు ఏ రీతిగా కనబడుతున్నారో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 85వ కీర్తన 2వ వచనం. 85వ కీర్తన 2వ మాట. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కోరాహు కుమారులకు ఎట్లా కనబడుతున్నాడైనా? దోషములను పరిహరించువాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. పరిహరిస్తాడంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పరిహరించి ఉన్నావు అంటే దాని అర్థం ఏంది? పరిహారము చెల్లించేశావు. దేవునికి స్తోత్రం. పరిహరించేశావు. ఏంటి? దోషము. చూడండి, పాపము వేరు, దోషము వేరు. దోషం అంటే ఏంటో తెలుసా? తెలిసే చేసేదాన్ని దోషం అంటారు. మనం తెలుసు, ఈరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ రెండు చేయలేదంటే ఏం చేసినట్టు? మనం
సువార్త చెప్పాలి అన్నది మనకు తెలుసు, కానీ చేయలేదంటే మనం ఏం చేసాం? దేవునామానికి మహిమ కలుగాక. అయితే దానిని ఏం చేశాడంట ప్రభు? పరిహరించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈ కోరాహు కుమారులకు ఎట్లా కనబడుతున్నారు ప్రభు అంటే? పరిహరించువారుగా కనబడుతున్నారు. చెప్పండి, ఎట్లా కనబడుతున్నాడైనా? పరిహరించేవాడిగా. ఇంకొకసారి దాని తర్వాత చూడండి, రెండవ మాట, వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు. హల్లెలూయా. ఎట్లా కనబడుతున్నాడు దేవుడు వీళ్ళకు, కోరాహు కుమారులకు? పాపములనంతటిని ఆమేన్ కప్పివేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. మన పాపాలు ఏం చేశాడైనా? ఇంకొకసారి ఆయన కప్పేశాడు, కానీ మనమే ఏం చేస్తుంటాం? విప్పుకొని చూసుకుంటూ ఉంటాం. ఆయన కప్పేశాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన పాపములన్నిటిని ఏం చేశాడు ఆయన? కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా నేను పాపిని పాపిని పాపిని, ఆ పాపం పాపి అనేది మానుకోండిక. దేవనామానికి మహిమ కలుగునుగాక. నా దోషములన్నిటినీ పరిహరించినందుకు నీకు వందనాలయ్యా. నా పాపములన్నిటినీ కప్పి వేసినందుకు నీకు వందనాలయ్యా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆమేన్. అందుకే ప్రభువును దగ్గరికి వెళ్ళి చూడాలి మనము. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు ప్రభువుని ఏమనుకుంటున్నారు? ప్రభు ఏ రీతిగా ఉన్నాడు మీ జీవితంలో ఈరోజు అని అంటే, మన జీవితంలో మన పాపములు ఆయన కప్పివేసిన దేవుడుగా మనం చూడాలా. దేవుని నామానికి మహిమ కలుగాక. అక్కడ ఒక మాట ఉంది కదా, సేలా అనుంది. సేలా అంటే ఏంటో తెలుసా? దాని అర్థం ఇది కీర్తనలో కనబడుతుంది. ఆ మాట దగ్గర ఆగండి, ఆ మాట దగ్గర ఆలోచించండి, ఆ మాట దగ్గర సాగిపోండి అని అర్థం. ఏంటి? ఆగండి, ఆలోచించండి, సాగిపోండి. ఆమె నీ దేవుడు ఎటువంటి దేవుడు అంట? నీ పాపములను కప్పివేసే దేవుడు. కొన్నిసార్లు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ పదం వాడుతుంటారు. నీ కొడుకుని వెనకేసుకు రాకు అంటాడు నాకు, నీ కూతురుని వెనకేసి రాసు అంటది ఏమే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాపాలు కప్పేస్తున్నారు. చిన్నపిల్లలు కదా, తెలియక చేశారులే, అమాయకత్వంలో చేశారులే, వాళ్ళు చెయ్యాలనుకోలేదు కానీ చేశారు కదా, సరే అని ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులకే అటువంటి మనస్సుంటే, మరి ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో చేయబడిన మన ఎడల ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మేము ఇంకొక మాట చెప్పాలా? మన పాపంలో ఉన్నప్పుడే మనం ప్రేమించాడు ఆయన. మన పాపములో అపరాధములతో మనం చచ్చిన వారమై ఉన్నప్పుడే ఆయన మనను ప్రేమించాడు. అద్భుతం ఏంటంటే, ఆ చచ్చిన వారికి జీవాన్ని ఇవ్వడానికే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. కాబట్టి మన పాపములన్నిటిని ఏం చేశాడు ఆయన? కోరాహుకు ఆ ప్రత్యక్షత కనబడతా ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. నీవు కప్పబడ్డావు, నీ పాపాలన్నీ కప్పబడ్డాయి, నీ దోషములన్నీ పరిహారము నొందినాయి అన్న సంగతి ఎప్పుడు మైండ్లో నుంచి పోవద్దు. డిస్టర్బ్ చేసుకోవద్దు మైండ్ అంతా కూడా. దేవునికి స్తోత్రం. ఒకరోజు వాక్యం చదువుకోలేదు, ఒకరోజు ప్రార్థన చేసుకోలేదు, ఒకరోజు సువార్త చెప్పలేదు, ఒకరోజు ఒక నెల దేవునికి ఇవ్వలేదు. ఇవన్నీ అడ్డం వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అయిపోయి, కృంగిపోయి, ఎట్టు అయిపోయి అవసరంలే. ఆమేన్, హల్లెలూయా. ఇదే అనుకూల దినం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనిని గురించి చింతించొద్దు అన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అట్లని చెప్పి చేస్తూనే ఉండొద్దు మళ్ళా. దేనికి స్తోత్రం. నీ పాపములను కప్పేశాడన్న సంగతి నువ్వు నీ హృదయంలో పెట్టుకొని ఎప్పటికీ ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి వారి పాపములన్నిటినీ కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. దేవనామానికి మహిమ కలుగునుగాక. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము
చల్లార్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, ఎంత గొప్పగా ప్రభునైనా వీరు ఎరిగి ఉన్నారంటే, నీ ఉగ్రత అంతయు ఏం చేశారంట? మానివేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. మనం ఉగ్రతకు పాత్రులము కాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం ఏమిటంటే, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నన్ను దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలా. దూరం దూరం ఉంటే అర్థం కాడైనా అవకాశంతో వచ్చి తీర్చుకొని పోతే ఏం జరగదు ఇక్కడ. ఏమైనా ఇది ఒక వాడుకలాగానో లేకపోతే ఆచారంలాగానో ఉండొద్దు. క్లోజ్గా పోవాలి. డీప్గా వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమైపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కట్టి నిన్ను నన్ను ఎక్కడి నుంచి తప్పించేశాడు? ఉగ్రతల నుండి. మనం చేసిన దానికి శిక్షకి మనం అర్హులము, పాత్రులము. కానీ ఏమంటాడు? నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు, నీ ఉగ్రతను అంతయు మానివేసి ఉన్నావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మీదికి రావాల్సింది, మన మీద ఉండవలసింది, మనము అనుభవాల్సింది అంత కూడా క్రీస్తు పైన వేయబడింది. ఆమేన్. ఆయన అన్ని తీసేసుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కోరాహు కుమారులకు ప్రభు ఎట్లా కనబడుతున్నారంటే, మొట్టమొదటిగా దోషాలను పరిహరించిన వాడిగా కనబడుతున్నాడు. పాపములన్నిటినీ కప్పేసిన వారుగా కనబడుతున్నారు. దాని తర్వాత ఉగ్రతను, కోపమును చల్లార్చుకున్నవాడు, ఉగ్రత మన ఎడల కనుపరిచివాడు, మానివేసిన వాడిగా కనబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడవేసయ్యా అని ఊరికే పాడొద్దు. ఇవన్నీ తెలుసుకొని పాడాలా. ఎవరో ఆయన రాశారు, సో మనం పాడుతున్నాం అంటే కాదు. ఆ పాట రాస్తున్నాడు ఆ మంచితనాన్ని తెలుసుకున్నాడేమో, అందుకే ఆ మాట రాశాడు. సో ఇప్పుడు నువ్వు ఈ వాక్యంలో ఉన్న మంచితనాలను తెలుసుకున్న తర్వాత నీవు కూడా ఆ పాటను పాడడం ప్రారంభిస్తే ఏమవుతుంది తెలుసా? ఆ మంచితనం అంతా నీ జీవితంలో వెల్లడే ఉంటుంది. కాబట్టి నువ్వు గమనించుంటావు, చూసింటాం. కాబట్టి ఆ పాట మామూలుగా ఉండదు నీ హృదయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కోరాహు కుమారులకు దేవుడు ఎటువంటి రీతిగా ఉన్నాడో వారికి అర్థమవుంది. దాంతో చూడండి, దావీదుకు దేవుడు ఎట్లా కనబడ్డాడో చూద్దాం. దేవునామానికి మహిమ కలుగాక. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఆమేన్. 35వ వచనం. దావీదు 34-35. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దావీదు క్రీస్తును ఏ రీతిగా ఎరిగి ఉన్నారంటే, దేవుణ్ణి ఏ రీతిగా అతడు తెలుసుకున్నారంటే, అతడు ఏమంటున్నారంటే ఆయన గురించి ఇక్కడ అంటాడు, ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభువుగా తెలుసుకున్నాడు ఆయన. దావీదు దేవుని ఏ రీతిగా తెలుసుకున్నాడు? ప్రభువుగా. చెప్పండి అందరు కూడా. ప్రభువు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏలేవాడు అని అర్థం. ఐ మీన్ ప్రభు అంటే ఎవరు? రాజు ఏం చేయాలి మామూలుగా రాజ్యాన్ని? కానీ ఇతడు అంటాడు, నేనేలేదు కదా, నా ప్రభు ఏలుతున్నాడు అంటాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగాక. ఏలే వానిగా తెలుసుకున్నాడు. కాబట్టే దావీదు ఏ దేశం మీదకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా
అతడు ఏం చేసేవాడు తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. అంటే ఆయన ఏలేవాడు కాబట్టి ఆయనకు ముందే తెలుసు, ఆమేన్, ఏమి జరుగుతుందా అన్న విషయం. హల్లెలూయా. కాబట్టి ఆయన 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 ఏం చేసేవారంటే ఆయన యొద్దకు వెళ్ళి అతనిని ప్రభువుగా తను తాను ప్రతిష్ఠించుకొని, దావీదుకు దేవుడు ఎవరంటే ప్రభు. ప్రభు అనగా ఏలేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలేవారికే ఏలేవాడిన, ప్రభువులకే ప్రభు అంటే దాని అర్థం అది. దేవనామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనకు దేవుడు ఏ రీతిగా ఉన్నాడో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి అనుభవాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కనుక దావీదు దేవుణ్ణి ప్రభువుగా చూస్తున్నారు, ప్రభువుగా చూస్తున్నారు, ప్రభువు అని మాట్లాడుతున్నారు, అంటే ఏలేవాడు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. అంతేకాదు ఏలేవాడుగా అంటాడు. 23వ కీర్తనలకు వస్తే యెహోవా నా కాపరి అంటాడు. ఆమేన్. ఎవరంటాడు అంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలను కాసుకునేవాడు. సో నేను గొర్రెలను కాస్తే నువ్వు నన్ను కాసేవనివయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు అంటే ప్రభును ఒక స్థాయి, ఒక స్థితి పైన పెట్టి చూసేవాడు అతడు చేస్తున్న దాంట్లోనే కదా. దేవునికి స్తోత్రం. అతడు కాపరిగా ఉన్నప్పుడు ఏమన్నాడు? యెహోవా నా కాపరి అన్నాడు. అంటే నేను మా నాయన ఇచ్చిన గొర్రెలను నేను చూసుకుంటా, నేను వాటిని వాటిని నేను కాపాడుకుంటా ఉంటే, వాటిని నన్ను కాపాడే కాపరి ఇంకొక కాపరి ఉన్నాడు. ఆయనే ప్రధాన కాపరి, గొర్రెలకు మంచి కాపరి. హల్లెలూయా. ఆమేన్. వాటిని నేను కాపాడుతున్నా, నన్ను ఆయన కాపాడుతున్నాడు, కాబట్టి నాకు లేమి కలగదు అంటాడు. హల్లెలూయా. దావీదు యేసయ్య గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, దావీదు అంటాడు, నేను ఆయనను ప్రభువుగా అనుకుంటున్నాను, ఆయనను నేను కాపరిగా అనుకుంటున్నాను. హల్లెలూయా. ఆయనను ప్రభువుగా నేను ప్రతిష్ఠించుకున్నాను, రెండవదిగా నా కాపరిగా నేను ఆయనను చూస్తున్నాను. హల్లెలూయా. ఈ కాపరి మామూలు కాపరి కాదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసే కాపరి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించే కాపరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు చేసినన్ని యుద్ధాలు ఎవ్వరూ చేయలే. దావీదును ఎక్కడ స్థాపించాడు తెలుసా దేవుడు? ఎక్కడ నిలబెట్టాడో తెలుసా దేవుడు? ఎక్కడ ఘనపరచాడో తెలుసా దేవుడు? ఎక్కడ ఆయన పేరును మహిమపరచాడో తెలుసా? చుట్టూ శత్రువుల మధ్యలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అందుకే అంటాడు, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను గాఢంధకారపు లోయల్లో సంచరించాను, కానీ ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే కాపరి నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాపాడేవాడు నాతో ఉన్నాడు. ఆయన నా శత్రువుల ఎదుటనే నాకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. ఆమేన్. కాపరిగా దేవుని చూశాడు అతడు. దేవునికి స్తోత్రం. అతడికున్న యుద్ధాలు మామూలు యుద్ధాలు కాదండి. ప్రైజ్ ది లార్డ్. బయట యుద్ధాలు, ఇంట్లో కూడా యుద్ధాలే. సరే, వీటన్నిటిలో నుంచి ఎవరు కాపాడారు? ప్రైజ్ ది లార్డ్. అసూయపరులతో కదా, కోపిష్టులతో, గర్విష్ఠులతో, చీల్చేయాలనుకున్న వారితో. దేవునికి స్తోత్రం. రకరకాలైన పరిస్థితుల మధ్యలో ఇతడు ప్రభువును ఏ రీతిగా తెలుసుకున్నాడంటే, ప్రభువును ఏ రీతిగా చూస్తున్నారంటే, ప్రభు అతనికి ఏ రీతిగా ప్రత్యక్షమయ్యారంటే, ఒక ప్రభువుగా, రెండవది కాపరిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు మనము కూడా మన ప్రభువును సమీపముగా వెళ్ళి చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే యోహానుకు ఏ రీతిగా ప్రభు తను కనుపరుచుకున్నాడో, యోహాను ఏ రీతిగా అతన్ని చూస్తున్నాడో మనము చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి వాక్యం. జాన్
1 John 1st chapter 1st verse. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. అది ఏంటో కాదు, జీవవాక్యము. ఆమేన్. గాడ్స్ వర్డ్ అనండి అందరు కూడా. దేవుడు వాక్యమై ఉన్నాడు అని అపొస్తలుడైన యోహాను తెలుసుకున్నారు. అందుకే యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మొదటి వాక్యంలో ఏమంటాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. గాడ్ ఇస్ నథింగ్ బట్ వర్డ్. ఈజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వాక్యంలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ వాక్యాన్ని, అంటే దేవుని ఎట్లా చూస్తున్నాడంటే వాక్యమే. గాడ్ ఇస్ నథింగ్ బట్ వర్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఏ రూపం లేదురా బాబు, ఆయనకి ఏ ఆకారం లేదు, ఆయనకి ఏ ఇమేజ్ లేదు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్నవాడే శరీరధారిగా మార్చబడి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరించాడు అని యోహాను అతడు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని చెప్పిన మాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో వాక్యం ఏమైందట? శరీరధారిగా మార్చబడింది. వాక్యం ఏం ధరించుకుంది? ఇంకొక మారు. ఆమేన్. అందుకే నువ్వు ఎప్పుడు వాక్యం మాట్లాడుతూ ఉండాలా. అర్థమైందా? నువ్వు వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యము శరీరధారిగా మార్చబడుతుంది. అంటే సంథింగ్, ఏదో ఒకటి మార్పు అనేది వచ్చేస్తుంది అక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతూ ఉండాలా? జీవం మాట్లాడుతూ ఉండాలా. ఎవ్రీ టైమ్ వీ మస్ట్ స్పీక్ లైఫ్. మరణం లేదు. ఇక మరణానికి పాపానికి మన పైన ఏమి లేదు, పెత్తనం లేదని చెప్పండి. నేను పాపిని అనవలసిన అవసరమే లేదు. నేను చచ్చిపోతా అని మరణంతో భయపడవలసిన అవసరం లేదు. ఈ రెండు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? నా చేతిలో పెట్టాడు. ఏమైనా హల్లెలూయా. మరణపు ముళ్ళును, మరణపు భయాన్ని, పాపపు ముళ్ళును విడిచాడు. కాబట్టి ఈరోజు మనము థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, యేసు ప్రభును దగ్గరికి వెళ్ళి మనం చూడాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన ఏమై ఉన్నారంటే, యోహాను ఏమంటున్నారు? జీవవాక్యమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జీవముతో కూడిన వాక్యమై ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అందుకే చూడండి, ఎక్కడైనా యేసు క్రీస్తును గురించిన వాక్యము ప్రకటించబడడం ప్రారంభిస్తే అక్కడ గందరగోళం జరుగుతుంటది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో